వరలక్ష్మి అయితే తన ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చి, నేను మీ దగ్గరే పడుకుంటాను, మిమ్మల్ని నిద్రపుచ్చిన తర్వాతే నేను పడుకుంటాను, అలాగే మీకు బోలెడన్ని కథలు చెప్పి మిమ్మల్ని నిద్రపుచ్చుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. పదండి మరి అక్కడికి వెళ్ళి పడుకున్న తర్వాతే మీకు కథలు చెప్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి అయితే బెడ్ మీద పడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, మరి పడుకోండి, పడుకుంటేనే కథ చెప్పేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే, అమ్మ లే అమ్మ కథ చెప్పు త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే వాళ్ళకు కథలు చెప్పి వాళ్ళని నిద్రపురుస్తూ ఉంటుంది. ఇంతలో తన బెడ్ మీద వచ్చి తను అయితే పడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పక్కనే ఉన్న విష్ణు అయితే లేకపోవటంతో, ఏంటి ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అయితే భయపడిపోయి గబుక్కున లెగిచి అయితే అక్కడ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే మందు తాగుతూ పక్కన కనిపిస్తూ ఉంటాడు. ఏంటి ఈయన ఈ టైంలో తాగుతున్నారు, అయినా ఈ టైంలో తాగడానికి ఈయనకు బుద్ధి లేదా అని చెప్పేసి అయితే చాలా చిరాకు పడిపోతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా ఆయన ఏం చేసుకుంటే నాకెందుకు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తన బెడ్ మీద అయితే తను పడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే మందు మొత్తం తాగేసి బెడ్ మీద పడుకుందామని చెప్పేసి అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. తను అయితే తన నడుమును చూసి మరి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి వరలక్ష్మి నాకు ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే తన నడుమును చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న నడుమును ఎలాగైనా టచ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ తననైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి పడుకోవటంతో, వరలక్ష్మి పడుకొని ఉంది కదా, అలాగైతే ఏం పర్వాలేదు, ఒకసారి టచ్ చేస్తే ఏం కాదులే అని చెప్పేసి అయితే తన దగ్గరగా అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని కూడా పడుకోవటంతో విష్ణు అయితే తన దగ్గరగా వెళ్ళి తనని టచ్ చేయబోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.